దేశంలో మత మార్పిడి ముఠాల ఆగడాలు నానాటికి హెచ్చుమీరుతున్నాయి. అరికట్టేందుకు ఎన్ని చట్టాలు ఉన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కన్వర్షన్స్ కు అడ్డుకట్టపడడం లేదు. ముఖ్యంగా అడవుల్లోని గిరిజన, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల్ని ప్రలోభాలకు గురిచేసి నయానో భయానో క్రైస్తవంలోకి మతం మార్చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఛత్తీస్గఢ్ అసెంబ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కన్వర్షన్ల కోసం అక్రమ మార్గంలో వస్తున్న వేల కోట్ల విదేశీ నిధుల ప్రవాహంపై అధికార బీజేపీ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. బలవంతపు మత మార్పిడులతో బస్తర్ వంటి జిల్లాలు హిందుత్వపు అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆ జిల్లాలోని 70% గ్రామాల్లో యథేచ్ఛగా కన్వర్షన్లు జరుగుతున్నట్లు కేస్కల్ ఎమ్మెల్యే నీలకంఠ టేకాం ప్రకటించారు. ఈ కన్వర్షన్లకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పిన గణాంకాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితి కేవలం బస్తర్ జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఛత్తీస్గఢ్లో మెజారిటీ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న జిల్లాలపై మత మార్పిడి ముఠాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. నిరక్షరాస్యులైన గిరిజనులనే లక్ష్యంగా చేసుకుంటూ బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నాయి. ఎమ్మెల్యే నీలకంఠ్ అసెంబ్లీ ముందుంచిన గణాంకాల ప్రకారం ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా క్రిస్టియన్ మిషనరీల ఆధ్వర్యంలో 364 సంస్థలు నడుస్తున్నాయి. ఈ సంస్థలపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన తర్వాత వాటిలో 84 సంస్థలపై ఉక్కుపాదం మోపారు. విదేశాల నుంచి అందుతున్న నిధులను నిలిపివేశారు. మరో 127 సంస్థల అనుమతులు రద్దు చేశారు. ఇంకా 153 సంస్థలపై దర్యాప్తు కొనసాగుతుంది. మత మార్పిడుల సమస్య ఒక్క ఛత్తీస్గఢ్ మాత్రమే పరిమితం కాలేదు. కేరళ, తమిళనాడు మొదలుకొని పంజాబ్, హర్యానా వరకు, ఇటు ఏపీ, ఒడిశా మీదుగా ఈశాన్య రాష్ట్రాల దాకా బలవంతపు మత మార్పిడుల గ్రాఫ్ ఏటేటా పెరుగుతూనే ఉంది. దేశంలో కఠినమైన యాంటీ కన్వర్షన్ చట్టాలు ఉన్నప్పటికీ మత మార్పిడులకు అడ్డుకట్టపడడం లేదు. చట్టసభలనే కాదు, సామాన్య జనాన్ని కూడా మత మార్పిడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో మత మార్పిడులకు పాల్పడుతున్న క్రిస్టియన్ మిషనరీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ నానాటికి పెరుగుతుంది. అవసరమైతే ఇంకా పగడ్బందీ చట్టాలు చేయాలని కోరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలోనూ మత మార్పిడి నిరోధక చట్టాలు ఉన్నాయి. అయినా కొన్ని రాష్ట్రాలు యాంటీ కన్వర్షన్ చట్టాలను పక్కాగా అమలు చేయడం లేదు. అమలు చేస్తున్న రాష్ట్రంలో కూడా మత మార్పిడులు ఆగడం లేదు. అంటే ప్రస్తుతం అమలవుతున్న చట్టాల వల్ల మత మార్పిడులను ఆపడం సాధ్యం కాదని అర్థమవుతుంది. ప్రస్తుతం అమలవుతున్న చట్టాలు గణనీయమైన మార్పులు చేయడంతో పాటు అవసరమైతే కొత్త చట్టాలను కూడా తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి. నిజానికి బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవడానికి మాత్రమే చట్టాలు రూపొందించబడ్డాయి. కానీ ఒక వ్యక్తి తన ఇష్టాయిష్టాలతో మతం మారవచ్చు. ఇదే మత మార్పిడి ముఠాలకు వెసులుబాటుగా మారింది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకొని అమాయక ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. తమను కుట్రపూరితంగా మతం మార్చేస్తున్నారన్న సంగతి కూడా తెలియకుండా ఈజీగా కన్వర్ట్ చేసేస్తున్నారు. ఈ విషయంలో క్రిస్టియన్ మిషనరీల కార్యాచరణ పక్కాగా ఉంటుంది. పేదరికం, నిరక్షరాస్యత కలిగిన జనాలను అవి టార్గెట్ చేస్తాయి. అంతే, తాము లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతాల్లో వాలిపోతాయి. మొదట అక్కడ ఒక హాస్పిటల్ లేదా స్కూల్ను ఏర్పాటు చేస్తాయి. నయా పైసా తీసుకోకుండా వైద్యం అందిస్తాయి. ఉచితంగా చదువు చెప్పిస్తాయి. అక్కడ జనం వీటికి ఆకర్షితులు కాగానే ఇక రెండో ఎపిసోడ్ మొదలు పెడతాయి. పాస్టర్లను తీసుకొచ్చి ప్రార్థనలు మొదలు పెడతాయి. చివరిగా అక్రమ మార్గాల ద్వారా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు పొంది ఓ చర్చిని నిర్మిస్తాయి. ఇక అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. అడ్డు అదుపు లేకుండా మత ప్రచారాన్ని సాగిస్తాయి. అవసరమైతే ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా తీసుకొని క్రైస్తవ మిషనరీలు కథ నడిపిస్తాయి. బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు చట్టాలైతే ఉన్నాయి, కానీ దేశంలో మత ప్రచారంపై ఎలాంటి నిషేధ చట్టాలు లేవు. క్రిస్టియన్ మిషనరీలు ఇలాంటి లొసుగులను ఆసరాగా చేసుకుని విదేశాల నుంచి అందుతున్న నిధులతో ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తూ నిత్యావసరాలను తీరుస్తూ జనాన్ని వాటికి అలవాటు పడేలా చేస్తున్నాయి. వీటి మీద ఎలాంటి ఆంక్షలు లేకపోవడం కూడా కలిసొస్తుంది. కొద్ది రోజుల తర్వాత క్రిస్టియన్ మిషనరీలు అందించే సహాయ సౌకర్యాలు లేకుండా బతకలేని పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో సాయం ఇలాగే కొనసాగాలంటే మతం మారాల్సిన తప్పనిసరి పరిస్థితులను క్రియేట్ చేస్తారు. దీంతో సౌకర్యాలకు అలవాటు పడిన సామాన్య జనానికి మతం మారడం తప్పుగా అనిపించదు. అసలు తప్పు చేస్తున్నామన్న భావన వారిలో కలగకుండా వారి మెదడులో ముందే హిందూ ధర్మంపై విద్వేషాన్ని నింపేస్తారు. దీంతో మతం మారడం ఏమాత్రం తప్పు కాదనే భావనలోకి నెట్టబడతారు. ఈ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన 7.5 దశాబ్దాలు దాటిపోయినా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలోని ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. కుట్రపూరితంగా క్రిస్టియన్ మైనారిటీలు అందిస్తున్న మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఈ విషయంలో నిర్లక్ష్యమే మత మార్పిడి ముఠాలకు వరంగా మారుతుంది. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరిస్తే అక్కడ ప్రజలు మతం మారే అవకాశమే ఉండదు.
ముఖ్యంగా ఛత్తీస్గఢ్ వంటి గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలే మత మార్పిడి ముఠాలకు టార్గెట్ గా మారుతున్నాయి. అందుకే ఆ రాష్ట్రంలో కన్వర్షన్ గ్రాఫ్ పెరుగుతుంది. తమిళనాడు, కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే క్రిస్టియానిటీ వేళ్లునుకుపోయింది. కొన్ని దశాబ్దాలుగా ఏపీ, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మత మార్పిడి జాడ్యం అంతకంతకు పెరిగిపోతుంది. మొదట్లో ఎస్సీ, ఎస్టీలే క్రిస్టియన్ మిషనరీల టార్గెట్ గా ఉండేవి. కానీ ఆ తర్వాత బీసీ వర్గాల్లోకి మత మార్పిడి ముఠాలు చొచ్చుకువచ్చాయి. కొన్ని ఉన్నత వర్గాలు కూడా మత మార్పిడి ముఠాల మాయాజాలంలో చిక్కుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతంలో క్రైస్తవంలోకి మతం మార్చే ప్రక్రియ ఇప్పటికీ యథేచ్ఛగా కొనసాగుతుంది. మత మార్పిడులను అడ్డుకోవాలంటే చట్టాలను ఇంకా కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న చట్టాలతో మత మార్పిడి ముఠాలకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు, ఆ చట్టాలను అమలు చేయడం కూడా కష్టంగా మారుతుంది. కోర్టు ఆదేశాల మేరకు అడ్డుకట్ట వేయాలని చర్యలు ప్రారంభించినా వెంటనే బెదిరింపులు, వీధి పోరాటాలు మొదలవుతాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. 42 ఏళ్ల క్రితం నాటి 1978 అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టంను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రయత్నాలు ప్రారంభించింది. వెంటనే కొన్ని క్రైస్తవ సంఘాలు బెదిరింపులకు దిగాయి. అరుణాచల్ ప్రదేశ్లో స్థానిక ఆచార్య సంప్రదాయాలను ఉనికిని కాపాడాలన్న సదుద్దేశంతో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని క్రిస్టియన్ మిషనరీలు తప్పుపడుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నాయి. మొన్న మార్చి 6న అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. 1978 మత మార్పిడి చట్టాన్ని నెల రోజుల్లో వెనక్కి తీసుకోకుంటే తాము ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని బెదిరింపులకు దిగింది. నిజానికి స్థానిక మత విశ్వాసాలను, నమ్మకాలను, ఆచారాలను పరిరక్షించే ఉద్దేశంతో 1978లో మత స్వేచ్ఛ చట్టాన్ని తీసుకొచ్చారు. అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధం, ప్రకృతి ఆరాధన, డోనిపోలో, వైష్ణవ్ వంటి సంప్రదాయాలను ఆచరిస్తారు. మొన్పాస్, మెంబాస్, షెర్దుక్పెన్స్, ఖుంబాస్, కమ్టిస్, సింగ్ఫోస్ అనే స్థానిక తెగలు బౌద్ధాన్ని ఆచరిస్తాయి. డోని పోలో తెగలు సూర్యచంద్రులను ఆరాధిస్తారు. డోని అంటే సూర్యుడని, పోలో అంటే చంద్రుడని అర్థం. ఇక నాగ్టెస్, అకస్ అనే తెగల వారు వైష్ణవాన్ని ఆచరిస్తారు. మొత్తంగా చూస్తే స్థానిక ఆచార్య సంప్రదాయాలు సింహభాగం బౌద్ధం, వైష్ణవ ఆచారాలే ఉన్నాయి. అయితే 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో అక్కడ క్రైస్తవానికి బీజం పడింది. దీంతో బలవంతపు మత మార్పిడిల నుంచి స్థానిక ఆచార సంప్రదాయాలను రక్షించుకునేందుకు మత స్వేచ్ఛ చట్టాన్ని తీసుకొచ్చారు. 1978 నాటి ఈ చట్టం ప్రకారం బలవంతంగా మతం మార్చడం నిషేధం. ఒక వ్యక్తి పరిస్థితులను ఆసరాగా చేసుకుని మతం మార్చడాన్ని కూడా ఈ చట్టం అంగీకరించదు. అలా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే 2 ఏళ్లు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఒకవేళ ఎవరైనా మతం మారాలని అనుకున్న సందర్భంలో ఆ విషయం జిల్లా డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలి. 1978లో ఈ చట్టం వచ్చినప్పటికీ 2022 వరకు ఈ చట్టాన్ని అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆ ఏడాది 1978 చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ గౌహతి హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీంతో కోర్టు ఆ చట్టం అమలుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని గౌహతి హైకోర్టు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చట్టం అమలును అరుణాచల్ ప్రదేశ్ స్థానిక విశ్వాసాల సాంస్కృతిక సంఘం స్వాగతించింది. ఇది రాష్ట్రంలోని 90% ప్రజల విశ్వాసాలను కాపాడే ప్రయత్నమని కొనియాడింది. కానీ అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం ఈ చట్టానికి వ్యతిరేకంగా వీధి పోరాటాలకు దిగుతోంది. మార్చి 6న నహర్ లాగుల్లో 1,00,000 మందితో ఓ సమావేశం నిర్వహించి పెమాఖండ్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపింది. 1971 నాటికి అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవ జనాభా 0.79% మాత్రమే. 2011 నాటికి అది 30.26% ఎగబాకింది. ఈ పెరుగుదలను ఇంకా పెంచేసి అరుణాచల్ ప్రదేశ్ ను క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చాలని క్రిస్టియన్ ఫోరం వంటి సంస్థలు కంకణ కట్టుకున్నాయి. మత మార్పిడి చట్టాలకు అడ్డుపడుతున్నాయి. దీంతో అక్కడి కన్వర్టెడ్ క్రిస్టియన్లకు తమ దేశీయ ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలనుకుంటున్న స్థానికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ చట్టాన్ని వీలైనంత తొందరగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ క్రమంలో 1978 చట్టాన్ని అమలుకు తేవాలని ప్రయత్నిస్తున్న పెమాఖండ్ సర్కార్కు అనుకూలంగా సద్భావన యాత్రలు కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మత స్వేచ్ఛ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని అఖిల భారతీయ వనవాసి కళ్యాణ్ ఆశ్రమం కూడా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చట్టం రూపొందించి 47 సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం అమలుకు 6 మాసాల్లో విధి విధానాలు రూపొందించాలని 2024 సెప్టెంబర్లో గౌహతి హైకోర్టు తీర్పు చెప్పింది. మార్చితో ఆ గడువు కూడా పూర్తి కాబోతుంది. దీంతో పెమాఖండ్ ప్రభుత్వం ఎలాగైనా ఆ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉంది. పెమాఖండ్ సర్కార్ తీసుకోబోయే నిర్ణయం దేశంలో మత మార్పిడిల నిరోధానికి కొత్త మార్గాలు సృష్టిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.